అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీలో వృద్ధులకు, దివ్యాంగులకు 5 రోజులు ముందుగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు లేకుండా ఏ పథకమైనా మనం లబ్ధి పొందవచ్చా అనే వాటి గురించి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఏ పథకమైనా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. ఏ సంక్షేమ పథకమైనా లబ్ధి పొందాలంటే ముందుగా రేషన్ కార్డు అనేది ఉండాలి. ముందుగా ఒక వ్యక్తికి ఏదైనా గుర్తింపు కార్డు ఉందంటే ముందుగా ఆధార్ కార్డ్, తర్వాత రేషన్ కార్డ్. రేషన్ కార్డును ఆధారంగా చేసుకునే ప్రభుత్వం మనకి సంక్షేమ పథకాలు అనేది అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం కావచ్చు, అన్నదాత సుఖీభవ పథకం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం కావచ్చు, ప్రతి ఇంటికి ఉచిత 3 గ్యాస్ సిలిండర్ ఏడాదికి అనే పథకం కావచ్చు, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యలో వయసు గల మహిళలకు ప్రతి నెల 1500 చొప్పున అనే పథకం కావచ్చు. ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 హామీలు అమలు పరచాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఆధారంగా చేసుకొని దాన్ని బట్టి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీటికి సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. అది ఏ విధంగా నిర్ణయం తీసుకుందంటే ముందు రేషన్ కార్డు యొక్క వివరాలు అనేది పూర్తిగా తెలుసుకుందాం. రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనేది జూన్ 19 వరకు మనకు గడువు తేదీ ఇవ్వడం జరిగింది. ఆ గడువు తేదీ వచ్చేసి ఇప్పుడు ఈ నెల జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది. జూన్ 30 వరకు ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకుంటే నెక్స్ట్ నెలలో కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు అనేది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈకేవైసీ అనేది 5 సంవత్సరాల లోపు పిల్లలకు బయోమెట్రిక్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ వేలి ముద్రలు అనేది పడవన్నమాట. 5 ఏళ్ల వచ్చిన వెంటనే ఈ కేవైసీ అనేది పూర్తి చేయాలి. 5 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ ఈ కేవైసీ అవసరం లేదు. 5 ఏళ్లకు పైబడి వచ్చిన వారి పిల్లలను ఈ కేవైసీ అనేది తప్పనిసరి చేయించుకోవాలి. అలాగే 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈ కేవైసీ అనేది అవసరం లేదు. ఎందుకంటే వారి బయోమెట్రిక్ తీసుకోదన్నమాట. ఎవరికి ఈ కేవైసీ అవసరం అంటే 5 సంవత్సరాల పైబడిన వారికి, 80 సంవత్సరాల లోపల ఉన్న వారికి రేషన్ కార్డుకు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి. అయితే గనక ఇక్కడ కొందరికి రేషన్ కార్డు అవసరం లేకున్నా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు వాళ్ళని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏ విధంగా నిర్ణయం తీసుకుందంటే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది అర్హతగా కాకపోయినా వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఉంది. ఎందుకు? సంక్షేమ పథకాల కోసం. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రేషన్ బియ్యం అవసరం లేదు, కానీ సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డు అనేది వాడడం జరుగుతుంది. కొంతమందికి వాళ్ళకి రేషన్ కార్డు అవసరం లేదు, రేషన్ బియ్యం అవసరం లేదు, కానీ వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందడానికి రేషన్ కార్డు అనేది తీసుకోవడం జరిగింది. వారు ప్రతి నెల రేషన్ బియ్యం అనేది తీసుకోరు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో వాటిని లబ్ధి పొందడానికి రేషన్ కార్డు అనేది ముఖ్యంగా వాడడం జరుగుతుంది. ఈ విధంగా చేసేవారు ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ప్రజలు ఈ విధంగా ఉన్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి ఈ రేషన్ పంపిణీ తీసుకుంటున్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. ఈ రేషన్ పంపిణీ ఎందుకు తీసుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రేషన్ షాప్ లో రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎందుకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారంటే ఎక్కడైతే రేషన్ కార్డు క్యాన్సల్ అవుతుందో మనకి సంక్షేమ పథకాలు రావో అనే ఒక భయంతో రేషన్ బియ్యం తీసుకొని రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం జరుగుతుంది. రేషన్ షాప్ లో నుంచి వచ్చిన బియ్యాన్ని లబ్ధి పొందుతున్నారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు. ఈ విధంగా కొంతమంది ఉన్నారన్నమాట మన ఆంధ్రప్రదేశ్ లో. ఇటువంటి వారిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటిని అరికట్టాలని చెప్పేసి మన స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు వీటి గురించి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఈ విధంగా చేయడం జరుగుతుంది అని మొన్న అసెంబ్లీలో వీటిపై ఒక పిటిషన్ వేయడం జరిగింది.
ఇప్పుడు రేషన్ కార్డు అనేది సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నారు. అంటే రేషన్ కార్డు ఆధారంగా చేసుకునే ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది కదా. అదే రేషన్ కార్డు ఆధారంగా తల్లికి వందనం, ఆరోగ్యశ్రీ, అదే రేషన్ కార్డు ఆధారంగా తీసుకొని పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డుకు సంబంధం లేకుండా ఈ కార్డులు అనేది ఇవ్వాలి. ఆ కార్డులు ఏంటి అని గత ప్రభుత్వంలో మనకి రేషన్ కార్డు అనేది సపరేట్ గా ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు అనేది సపరేట్ గా ఉంది. అప్పుడు అలా కాదు, రేషన్ కార్డు నెంబర్ సపరేట్ గా ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ సపరేట్ గా ఉంది, బీమా కార్డుకు సపరేట్ గా నెంబర్ ఉంది, అలాగే పెన్షన్ కార్డుకు సపరేట్ గా నెంబర్ ఉంది. ఇట్లా ఈ విధంగా అన్ని కార్డులకు సపరేట్ గా డివైడ్ చేస్తే ఈ సంక్షేమ పథకాలకు లబ్ధి పొందాలంటే వీరు కాదు. బియ్యం కార్డు లబ్ధి పొందాలంటే కొన్ని షరతులు ఉంటాయి, ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధి పొందాలంటే కొన్ని షరతులు ఉంటాయి, పెన్షన్ కార్డు లబ్ధి పొందాలంటే కొన్ని షరతులు ఉంటాయి, బీమా కార్డు లబ్ధి పొందాలంటే కొన్ని షరతులు ఉంటాయి. ఇట్లా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన మిగతా వాటిని లబ్ధి పొందడానికి అవకాశం లేదు. మీకు రేషన్ కార్డు ఒకటే ఉంది, మిగతా కార్డులు లేవు. మీరు రేషన్ కార్డు వాటి వరకు మాత్రమే, రేషన్ బియ్యం వరకే లబ్ధి పొందుతారు, మిగతా వాటికి లబ్ధి పొందలేరు. ఎందుకంటే మీరు దానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. అర్హులైతే ఎవరు ఉండారో వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, బీమా కార్డు కానీ, పెన్షన్ కార్డు కానీ, ఇట్లా ఎవరైతే అర్హులు ఉండాలో వారికి మాత్రమే కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు అంటే మీరు పేదవారు కాదనమాట. ఇవన్నీ కార్డులు ఉన్న వారికి మాత్రమే పేదవారుగా, నిరుపేదలుగా గుర్తించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులకు సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, బీమా కార్డు వచ్చింది, పెన్షన్ కార్డు వచ్చింది. అదే విధంగానే ఇప్పుడు అమలు చేయాలని ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీలో ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అంటే రేషన్ పంపిణీలో వృద్ధులకు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే రేషన్ పంపిణీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ లోపు ఇచ్చే రేషన్ వారికి ముందే నెలల్లో, అంటే ఈ నెల 1వ తేదీ 5వ తేదీ మనం రేషన్ తీసుకుంటున్నాము, అంతకంటే ముందే అంటే పోయిన నెలలో 26 నుంచి 30వ తేదీ లోపు వాళ్ళకి రేషన్ బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేయడం జరిగింది కాబట్టి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా 13.14 లక్షల మందికి వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దరికే వచ్చి రేషన్ బియ్యాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ, రేషన్ పంపిణీలో వృద్ధులకు బియ్యాన్ని పంపిణీ, రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.